అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన మాతృభూమి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. ఈ మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు పవన్ నిర్మల ప్రభావతి గారు. ఈవిడ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జన్మించారు. ఈమె 10వ తరగతి అయిన చేయి తిరిగిన రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలను ఈమె రాశారు. ప్రస్తుతం పాఠం కథానిలయం నుండి గ్రహించబడినది. క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి. మాతృభూమి పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి. ఎవరు? పవన్ నిర్మల ప్రభావతి గారి గురించి. తర్వాత రాజారావు రోసయ్యలలో ఎవరి వ్యక్తిత్వం గొప్పది, ఎందుకు? రాజారావు తన కొడుకు సైన్యంలోకి వెళ్ళకోకుండా తన కళ్ళ ముందు ఉంటే చాలనుకున్నాడు. కానీ రోసయ్య మాత్రం నిస్వార్థంగా తన కొడుకు సైన్యంలో చేరుతానని సమాజాన్నే దేవాలయంగా, మన దేశాన్నే కన్నతల్లిగా భావించి దేశ రక్షణ కోసం తన బిడ్డను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి రోసయ్య. యుద్ధాల వల్ల లాభమా నష్టమా? యుద్ధాల వల్ల ఎప్పుడు నష్టమే జరుగుతుందమ్మా. ఎందుకంటే గెలిచిన వాళ్ళు చనిపోతారు, గెలిచిన వాళ్ళ వైపు మరణించిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళ వైపు మరణించిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు కాళ్ళు, అవయవాలు కోల్పోవడము, ఎంతోమంది బంధుమిత్రులు బాధపడతారు, ఎన్ని కోట్లు ఖరీదైన భవనాలు, కర్మాగారాలు, ఆస్తులన్నీ నష్టపోతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధం జరుగుతున్నది కదా, యుక్రెయిన్కి రష్యాకి మధ్య. ఎంతమంది నిర్భాగ్యులుగా, అనాథలుగా, ఎంత ఘోరాతి ఘోరంగా ఏ వైపు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకోకుండా ఉంది. అవసరమా అమ్మా యుద్ధాలు? వీరా కుటుంబానికి, దేశానికి చేసిన సేవలను గురించి రాయండి. వీరా దేశానికి ఒక మంచి సైనికుడుగా సేవ చేసినాడు. అలాగే ఒక మంచి కొడుకుగా, ఒక మంచి అన్నగా తన బాధ్యతను నిర్వర్తించుకున్నాడు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించిన గొప్ప వ్యక్తి వీరా. వీరా మన అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎందరి పొగడ్తలను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే మన అనంతపురం జిల్లాలోని మురళీ నాయక్ అనే ఒక సైనికుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధంలో మరణాన్ని పొందినాడు. ఆ గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తులు ఎందరో త్యాగ ఫలితమే మన ఈ స్వేచ్ఛ. నేను ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకిని. ఇప్పుడు యుద్ధం వల్ల మనం విజయం సాధించినాం, కానీ ఎంతోమంది మన సైనికుల్ని పోగొట్టుకున్నాం. అంతేకాకుండా వాళ్ళ కుటుంబీకులను పోగొట్టుకొని వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గురించి ప్రశంసిస్తూ రాయండి. బివి రావత్ మనం ఈ పాఠ్యాంశంలో చూసినాం, అర్థమవుతుందా? దేశ రక్షణ అనేది ఒక మహాయజ్ఞం. దానిలో అమరులు కావాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. వారంతా ప్రశంసనీయులు. వారి పొగడ్తలకి 1000 నోరున్న ఆదిశేషుడు కూడా శక్తి సరిపోదు. వారి పేర్లు చిరస్థాయిగా ఉండేలా వారు జన్మించిన గ్రామాలకు లేదా వీధులకు వారి పేర్లను పెట్టాలి. ఇప్పుడు మనం 26/11 అంటే ముంబై తాజ్ హోటల్ అటాక్ గుర్తొస్తుంది. ముంబై తాజ్ హోటల్ అటాక్ దక్షిణ భారతదేశానికి చెందిన బెంగళూరులోని యెలహంకలోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆ టెర్రరిస్టులందరినీ చంపేసినాడు. ఆయన గుర్తుగా యెలహంకలో ఒక రోడ్డుకి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రోడ్ అని పెట్టినారు. అది పేరు విన్నప్పుడంతా ఎవరి వ్యక్తి అని, అతని యొక్క త్యాగం అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఆ పేరు పెట్టడం వల్ల ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పెట్టినారని తెలుస్తుంది. తర్వాత అమరులయ్యారు అంటే స్వర్గస్థులయ్యారు, మరణించారు. తర్వాత వాత్సల్యం అంటే ఆప్యాయత, మిత్రులు అంటే స్నేహితులు, వీడ్కోలు అంటే విడువుట విడుచుట, సన్మానం అంటే సత్కారం, తర్వాత గిర్రున అంటే గుండ్రంగా,
గీత గీసిన పదాలకు నానార్థాలను రాయండి. తల్లి అంటే జనని మొదటిది, ఆశ అంటే కోరిక దిక్కు, సమయం అంటే కాలము ప్రతిజ్ఞ, పేరు అంటే నామము కీర్తి, నిద్ర అంటే నిదుర, వృథాత అంటే పతనం, అంబ అంటే అమ్మ, కుమారుడు అంటే కుమారుడు. ఇక్కడ గ్రామము ప్లస్ అది, గ్రామం అది ఉత్వసంధి, సమాజ అభివృద్ధి సమాజము ప్లస్ అభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వసంధి, క్షమించండి అనే ఉత్వసంధి, ఏమిటమ్మా ఏమిటి ప్లస్ అమ్మ ఉత్వసంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.